చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటున్న నీవు అమెరికా దేశములో, కాలిఫోర్నియా దేశములో ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన సంగతి జరగటానికి కారణం ఏంటి ఒకసారి ఆలోచించావా ప్రియక చెల్లి తమ్ముడా? దేవుణ్ణి జీరో చేశారు. దేవుడు కలగజేసిన మానవులను హీరోలుగా మార్చారు ప్రియక చెల్లి తమ్ముడా. దేవుని మహిమను ఎవరైతే దొంగిలిస్తారో వారిని దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. దేవుని మహిమను ఎవరైతే దొంగిలిస్తే వారిని దేవుడు సహించలేడు ప్రియక చెల్లి తమ్ముడా. దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి కానీ, దేవుడికి చెందవలసిన ఘనత దేవునికే చెందాలి కానీ, దేవుడికి చెందవలసిన మహిమను ఎవరు దొంగిలించినా కానీ దేవుడు సహించలేడు ప్రియక చెల్లి తమ్ముడా. అన్న, ఈ మాటలు వింటున్నా నీవు సొదొమ గొమొర్రా పట్టణాలండి, బైబిల్ గ్రంథములో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలలో పాపానికి నిలయమైన పట్టణము, పాపానికి నిలయమై ఉన్న పట్టణాన్ని, పాపములో మునిగిపోతున్న పట్టణాన్ని, పాపములో జీవిస్తున్న వ్యక్తుల యొక్క పట్టణాన్ని దేవుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. దేవుడు సొదొమ గొమొర్రాలో చేసే పాపము దేవుడి దృష్టికి వెళ్ళిందండి. ఎప్పుడైతే దేవుడి దృష్టికి వెళ్ళంగులోనే ఆ పట్టణాన్ని అగ్ని గంధకములతో కాల్చేశాడు ప్రియక చెల్లి తమ్ముడా. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించలేడు. పాపము చూడలేని కళ్ళు గల దేవుడు అండి ఈ దేవుడు. ప్రియక చెల్లి తమ్ముడా, అమెరికా దేశంలో, కాలిఫోర్నియా దేశంలో జరిగిన సంగతి ఒకసారి ఆలోచిస్తే మనము దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి. దేవుని జీరో చేసి దేవుడు కలగజేసిన మానవులని హీరోలుగా మారిస్తే అంతే జరుగుతుంది ప్రియక చెల్లి తమ్ముడా. దేవుని గ్రహించు. ఒక గొప్ప అద్భుతం ఆ పట్టణంలో జరిగింది. దేవుని ఎవరైతే నమ్మిన వ్యక్తి యొక్క గృహమో ఇల్లు అనేది అగ్ని గంధకాలకు కాలిపోలేదంతే నిలబడింది, సజీవుగా సాక్ష్యముగా నిలబడింది. ఆ చుట్టూన ప్రాంతాల్లో ఉన్న గృహాలన్నీ కాలిపోయినాయి కానీ దేవుడు నమ్మిన వ్యక్తి యొక్క గృహం అనేది కాలిపోలేదు ప్రియక చెల్లి తమ్ముడా. దేవునికి నీ జీవితంలో పెద్దపీట ఎప్పుడైతే వేస్తావో నీ జీవితం అనేది దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, క్షేమకరముగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.